హలో గైస్, మేము ఈరోజు వచ్చేసినాం సరస్వతి ఆర్ట్స్ దగ్గరికి వచ్చేసినాం గాయస్. మీకు వినాయకుని చూపిస్తా, బుర్రా పాడైపోతుంది గాయస్. అసలు వేరేగా అంటే వేరేగా ఉన్నాయి దాంట్లో వినాయకులు. ఒక్కొక్క వినాయకులు చూస్తే బూస్ బంప్స్ వస్తాయి గాయస్. ఈ వినాయకుని చూసాను గాయస్, సిగన్ టైప్లో ఉండు ఇచ్చుడు గాయస్. డ్రమ్ముకు పైన కూర్చుండు. ఈ చూడు గాయస్, రెడ్ కలర్ ఎట్లా ఉంది, వేరే లెవెల్. ఈ వినాయకుడు చూడు ఎలుక పైన ఎట్లా నిలాడ్డాడో బాబా. చూస్తురా గాయస్, అసలు వేరే అంటే వేరేగా ఉన్నాయి. అసలు ఇంట్లో ఏది కూర్చోబెట్టాలో కూడా అర్థం కాదు గాయస్. ఈ దాంట్లో వస్తే అంత బాగున్నాయి. ఈ వినాయకుడు చూడు గాయస్, హంసపైన నిలబడ్డాడు, వేరే అంటే వేరేగా ఉండు. చూడు చాప వినాయకుడు గాయస్. ఇంత బాగున్నాయంటే అంత బాగున్నాయి గాయస్. ఇలాంటి వినాయకులు తీసుకోవాలంటే మీ సరస్వతి ఆర్ట్స్కి వచ్చేయాలి గాయస్. చాలా అంటే చాలా బాగున్నాయి గాయస్. ఈ దాంట్లో చూస్తారు కదా ఎట్లా ఉన్నాయో ఒక్కొక్క వినాయకులు. వేరే మీరు చూసి ఎంజాయ్ చేయండి గాయస్, వేరే ఏది చేసేయలేదు మీరు కదా. చూస్తారు కదా ఒక్కొక్క వినాయకులు ఎట్లా ఉన్నాయో. ఏది తీసుకోవాలనుకుంటారు చెప్పండి మీరు ఏది తీసుకోవాలనుకుంటారో అది కామెంట్ చేయండి గైస్. మీ దాంట్లో ఎవరైనా బుక్ చేసినా కూడా కామెంట్ చేయండి గైస్, ఏది బుక్ చేసారో ఇది. మీకు అయితే 5 తలకాయలు చూపిస్తా గైస్, వేరే అంటే వేరే ఉన్నాయి గైస్ వినాయకుని తలకాయలు. చూసారా ఎట్లా ఉన్నాయో, బూస్ బంప్స్. సలార్ సినిమా చూస్తే ఎట్లా బూస్ బంప్స్ వస్తాయో, ఇక్కడ వినాయకులకు చూస్తే అంత బూస్ బంప్స్ వస్తున్నాయి గైస్ కదా. వేరేగా ఉన్నాయి కదా గైస్. ఆ ఫినిషింగ్ చూడండి, జస్ట్ ఊహించుకోండి ఇంకా మీరు. మనం ఎప్పుడు కూర్చోపెడతామో, జస్ట్ వినాయకుని చూసి ఎంజాయ్ చేస్తున్నామని. ఎవరెవరు కూర్చోబెడతారో ఏంది, ఎన్ని రకాలు ఉన్నాయి తెలుసా గైస్ మోడల్స్. మీరు ఇది తీసుకోవాలంటే దాంట్లో తీసుకోవాలి గైస్, ఎందుకంటే డబల్ మోడల్స్ ఎక్కువ లేవు, సింగిల్ పీసెసే ఉన్నాయి. చూసిరా ఎట్లా ఉన్నాయి. మనకు కూడా అదే కావాలి కదా గైస్. మనం కూర్చోబెడుతున్నంటే వేరే గల్లీలో మనలాగా వినాయకుడు కూర్చోబెట్టకూడదు. ఓన్లీ 1 పీస్ ఉండాలి, అది కూడా మన దగ్గరనే ఉండాలి. చూసిరా స్నేక్ మధ్యలో వినాయకుడు నాట్యం చేస్తుండు. ఈ వినాయకుడు చూడు ఇంకా వేరేగా ఉండు, పాము తలకాయ పైన కూర్చుండి. ఈ వినాయకుడు చూడు కోడి పైన, పాపం కోడి మీరు కోసుకొని తింటారు కదా గైస్. జాగ్రత్త, వినాయకుడి చెట్లు వెళ్ళి కోడి వచ్చిందని కోడి కోసారు గైస్, నరుకుతారు, గుడ్డలు కొట్టుకుని ఎంట పడతారు. మీరు జస్ట్ చూసి ఎంజాయ్ చేయాలి అంతే. ఎట్లా ఉన్నాయో చెప్పండి మీరు ఫస్ట్. ఈ చూడు ఫ్లవర్ పైన కూర్చుండు వినాయకుడు. ఈ వినాయకుడు చూడు ఏనుగు పైన సఫారీ చేస్తుండు. చాలా యూనిక్ అంటే చాలా యూనిక్గా ఉన్నాయి గైస్ వినాయకులు. ఇంకా మాట్లాడేది లేదు, వేరే లెవెల్. వచ్చి డబ్బున బుక్ చేసుకుని గైస్. వేరే లెవెల్ అంటే వేరే. చూడండి ఎట్లా ఉన్నాయి వినాయకులు, ఒక్కొక్క వినాయకులు. ఇది నాకు తెలిసిన గ్లోబ్ అనుకున్నది. పక్కన గుర్రం పైన నాట్యం చేస్తుంది వినాయకుడు. దాని పక్కన ఏనుగు. నాకు తెలిసిన కాడికి ఆ వినాయకుడు నమిలి తోక పైన ఉంటుంది కదా గైస్, దానికి ఏముంటారో తెలియదు. కృష్ణుడిని నెత్తిలెట్టుకుంటాడు కదా, దానిపైన నిలబడ్డాడు. ఇచ్చుడు చక్రం పైన. అన్నీ డిఫరెంట్ అంటే చాలా డిఫరెంట్స్గా ఉన్నాయి. చూసారు కదా ఎట్లా ఉన్నాయో. ఈ వినాయకుడు చూడు, వెనకల వినాయకుడు తాబేలు పైన కూర్చుని గైస్. ఈ వినాయకుడు చూడు, వా. అసలు ఏది తీసుకుందాం అనుకుంటారు చెప్పండి. ఇంత బాగున్నాయి చూడు. ఇంత బాగున్నా కూడా అంతట్లో ఉంటుంది గైస్. రేట్ కూడా ఏం తక్కువ లేవు, చాలా దారుణంగా ఉన్నాయి.
రెడ్ కలర్ ఫస్ట్ వినాయకుడు చూసినాం కదా గాయస్, అదంటే 2 lakhs అంట ఒక్క వినాయకుడు. నాకు తెలిసిన వాడికి అన్నీ ఒక 12 feet అట్లా ఉంటాయి గాయస్, 12-10 feet. ఈ వినాయకుడు చూడు గొర్రె పైన కూర్చుండు. ఇటే చాలా రకాలు అంటే చాలా రకాలుగా ఉన్నాయి. ఇక్కడ ఇంకా లోపలికి వెళ్ళాలి, ఇంకా కలరింగ్ వేయలే, ఇంకా చేస్తురు. చూడు లోటస్ ఎన్ని వినాయకులు ఉన్నాయి చూసేయండి గాయస్. కళ్ళు జిగేలు అవుతున్నాయి కదా. ఆవు పైన నిలబడ్డాడు చూడు వినాయకుడు. బాబా ఇది వేరే గిట్టే వేరే. అండ్ ఒక్కొక్క వినాయకుడు ఎన్ని బీట్స్ ఉన్నాయి అనుకుంటారు గాయస్, చెప్పండి మీరు కామెంట్లో చేయండి. ఒక్కొక్క వినాయకుడు 15 above ఉంది గాయస్. 15 అంటున్నాను, సారీ, 20-25 పైన ఉన్నాయి గాయస్ ఒక్కొక్క వినాయకుడు. చూడు ఆవు పైన ఎట్లా కూర్చుండే వినాయకుడు. 6 చేతులు గాయస్, 6 చేతులు. ఈ వినాయకుడు చూడు ముసలి పైన చూస్తారా ఎట్లా ఉన్నాయి. ఇక్కడ ఒక్కొక్క వినాయకుడు స్టాండింగ్ వినాయకుడు చూసేయండి ఎట్లా ఉన్నాయో. మీరు తీసుకోవాలా ఇష్టం వేగదాం ఉన్నాయి గాయస్ ఒక్కొక్క వినాయకులు. ఈ దాంట్లో వస్తే అసలు అవాక అయిపోతారు గాయస్, ఖాళీ పీలి. అసలు ఏ వినాయకుడు తీసుకోవాలో కూడా అర్థం కాదు, అట్లా ఉన్నాయి వినాయకులు. ఈడైతే చూడు గదా పైన వేరేగా ఉన్నాయి కదా గాయస్. ఇలాంటి వీడియోలు మీరు రోజు చూడాలనుకుంటే నా వీడియోకి లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి గాయస్. మీరు సపోర్ట్ చేస్తేనే కదా ఇలాంటి వీడియోలు ఇంకా తీస్తూనే ఉంటా. ఇంత కష్టపడి తీస్తున్నా గాయస్, కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా మంచి తీద్దాం. డమరుకం పైన నాట్యం చేస్తున్నాను గణేష్. ఈడ చూడు స్నేక్ చూడు గుట్ట పైన, ఫస్ట్ గుట్ట పైన స్నేక్ పైన వినాయకుడు. వా బేటే వా.